ఓం శ్రీ గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నాలలో అంటే లగ్నము లేదా రాశి జన్మరాశులు ఉంటే గనక వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే క్లుప్తంగా కొద్దిగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వృశ్చిక లగ్నం వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి వాళ్ళతో రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ఎవరితో హ్యాపీగా ఉంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే చాలా సీక్రెటివ్గా ఉంటారు. ఏ విషయాన్నైనా సరే అంత ఈజీగా నమ్మరు, స్కాన్ చేస్తూ ఉంటారనమాట. ఎవరినైనా సరే ఎక్కువ మట్టుకు స్కాన్ చేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మచ్చా నమ్మద్దా అనే ఒక ఆలోచనలో ఉంటారనమాట. జనరల్గా అయితే అసలు ఎవరిని నమ్మరు. అండ్ వీళ్ళకి లైఫ్లో కూడా కొన్ని విషయాలలో మ్యాక్సిమం కేసెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వృశ్చిక రాశి వాళ్ళకి. అండ్ ఇది మోస్ట్ కర్మిక్ సైన్ అని కూడా చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే చాలా మిస్టికల్గా ఉంటారు. గుప్త విద్యల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి సైబర్ క్రైమ్స్, లేకపోతే సైబర్ థ్రెట్స్, లేకపోతే క్రిమినల్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్టిగేషన్స్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనము వృశ్చిక రాశిలో ఉండే కెరియర్స్లో మనము చూడొచ్చు అనమాట. అంటే వీళ్ళు అట్లాంటి కెరియర్స్లోకి వెళ్ళడానికి మంచి మంచి ఆస్ట్రాలజర్స్, లేకపోతే సీక్రెట్గా ఉండే తంత్ర పూజలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా మనకి కొద్దిపాటిగా వృశ్చిక రాశి వాళ్ళు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ మట్టుకు ఏంటంటే వీళ్ళ ఫోకస్ అంతా కూడా స్టెబిలిటీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జనరల్గా స్టేబుల్గా ఉండరు. ఏదో జరుగుతుంది అనే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ మైండ్ సెట్తోనే ఉంటారు. వీళ్ళ స్టెబిలిటీ అంతా కూడా వీళ్ళకి రిలేషన్షిప్లో వస్తుంది. అంటే వీళ్ళ భార్య భర్త దగ్గర నుంచి వీళ్ళకి కొద్దిపాటిగా స్టెబిలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సప్తమ స్థానము వృషభ రాశి అవుతుంది కాబట్టి అది చాలా స్టేబుల్గా ఉంటుంది. ఆ రాశి ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సో భార్యాభర్తల మధ్యలో ఆ రిలేషన్షిప్లో స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పంచమ భావము మనకి పిల్లలకి సంబంధించి చెప్తూ ఉంటాము. అక్కడ వీళ్ళకి మీనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ పిల్లల చదువుల పట్ల కూడా వీళ్ళు చాలా బాగా స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కొద్దిపాటిగా ఎక్కువ మట్టుకు డబ్బులు కూడా పిల్లల విషయంలో వాళ్ళ కెరియర్స్కి సంబంధించి వీళ్ళు కొద్దిగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నవమ స్థానానికి వచ్చేసరికి కర్కాటక రాశి అవుతుంది కాబట్టి వీళ్ళు గురువు రూపేణ ఎవరినైనా గురువుగా భావిస్తారో వాళ్ళ దగ్గర వీళ్ళకి ఎక్కువ మట్టుకు ఇమోషనల్ సపోర్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఉండే ఒక మిస్టిక్ మైండ్ సెట్ తోటి ఏదైతే ఉంటారంటే సీక్రెటివ్గా ఉంటారో ఈ గురు రూపంగా ఎవరైతే ఉంటారో వీళ్ళ లైఫ్లో వాళ్ళ దగ్గర ఎక్కువ ఓపెన్ అప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇమోషనల్గా వీళ్ళు ఎప్పుడైనా కుదిపేసే లాంటి పరిస్థితులు వచ్చినా, లేకపోతే నమ్మక ద్రోహం ఎప్పుడైనా వీళ్ళ లైఫ్లో జరిగినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసుకుంటారు. ఓపెన్ అప్ అవ్వరు అనమాట. ఇంకెవరితో కూడా ఒక గట్టిగా బౌండరీస్ గీసేసుకుంటారు. సో ఎప్పుడైతే గురువు వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతారో అక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషనల్ స్టెబిలిటీ వస్తుందన్నమాట. వాళ్ళతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కెరియర్కి వచ్చేసరికి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానము సింహరాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి వీళ్ళ మేనేజర్స్ తోటి కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ వస్తాయి. వీళ్ళు ఏ కెరియర్లో ఉన్నా సరే, ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఎంతటి స్థాయిలో ఉన్నా సరే వీళ్ళకంటే ఇంకొక స్థాయి ఎక్కువ ఉంటారు కదా మేనేజర్స్, వాళ్ళతో కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఈగోని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే కనుక బాగుంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు చాలా బాగా షైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దశమ స్థానము సింహరాశి అవుతుంది కాబట్టి అది మనకి గవర్నమెంట్కి సంబంధించి కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాజ్యాధికారం రావడానికి కూడా వీళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది. సో మీ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు గైడెన్స్ తీసుకొని మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటే కనుక కెరియర్స్లో కూడా ఫ్లరిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎవరైతే మీకంటే పెద్ద వయసులో తోబుట్టువులు ఉంటారో వాళ్ళతో కొద్దిపాటిగా ఎక్కువ కర్మ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో వాళ్ళ వల్ల మీరు కొద్దిగా ఎక్కువ చింతించడమో, లేకపోతే వాళ్ళ వల్ల మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడమో, వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేయడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీ నెట్వర్క్ సర్కిల్ విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. అంటే సోషల్ సర్కిల్లో మీకు వచ్చే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ వల్ల మీరు కొద్దిపాటిగా నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత మట్టుకు ఎవరిని కూడా అంత ఈజీగా మీ లైఫ్లోకి రానివ్వకుండా మీ డెసిషన్స్ మీరు ఓన్గా తీసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి.
ద్వితీయ స్థానంలో ధనుసు రాశి ఉంటుంది కాబట్టి కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ట్రెడిషనల్ మైండ్ సెట్తో ఉంటుంది. మీరు ఆ వాల్యూస్కి, ట్రెడిషనల్ వాల్యూస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి గృహ వాతావరణంలో కూడా కొద్దిపాటిగా ఓల్డ్ టైప్ ఆఫ్ ఇది మనకి అంటే పూర్వం ఎట్లా ఉండేదంటే కొద్దిగా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు కదా, అలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. పూజలు చేయడము, లేకపోతే రెగ్యులర్గా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, ఇలాంటివి కొద్దిగా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. తల్లి దగ్గరకు వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ కర్మిక్ కనెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. తల్లి విషయంలో మీరు కొద్దిపాటిగా అన్హ్యాపీగా ఉంటారు, అంటే ఎక్కువ సంతోషమైన వాతావరణం కనిపించదు. తల్లితోటి కొద్దిగా కర్మ కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, అండ్ ఆవిడ కూడా కొద్దిగా ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మీకు ఏంటంటే మనోవేదనకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఆ ఇమోషనల్ సపోర్ట్ మీకు తల్లి దగ్గర దొరకకుండా మీ గురువుల రూపేనా లేకపోతే మీ తండ్రి దగ్గర దొరికే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చతుర్థ భావము కుంభరాశి అవుతుంది, అక్కడ శని రూల్ చేస్తారు కాబట్టి ఈ ప్రాక్టికాలిటీ మొత్తం అంటే చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట. మీ మదర్, వృశ్చిక రాశి వాళ్ళ మదర్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. సో దానివల్ల కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. తులారాశి వీళ్ళకి వ్యయస్థానం అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ మటుకు ఫారెన్కి సంబంధించి ఎక్కడన్నా ప్లెజర్ టూర్స్కి వెళ్ళాలనుకోవడము, లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడన్నా మెంటల్ పీస్ కోసం మీరు కొద్దిగా దూరదేశ ప్రయాణాలు చేయడము, ఇలాంటివి చేసుకుంటే కూడా మీకు కొద్దిపాటిగా హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు మీ భాగస్వామి వేరే దేశం వాళ్ళు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా వేరే మతం ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సప్తమ స్థానానికి వ్యయస్థానానికి శుక్రుడే అధిపతి అవుతారు కాబట్టి ఈ రిలేషన్షిప్లో కొద్దిపాటిగా మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్లోనే మీకు సంబంధాలు వచ్చి మీరు మ్యారేజ్ చేసుకున్నా సరే ఏదో కారణం చేత మీ భాగస్వామి మీకు దూరంగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. దానివల్ల కొద్దిపాటిగా మీకు ఇబ్బందికరంగా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే సప్తమాధిపతి వ్యయాధిపతి శుక్రుడు అయ్యారు కాబట్టి ఆ భాగస్వామితో కొద్దిపాటిగా డిస్టెంట్ రిలేషన్ ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు బెటర్గా తెలుసుకోవాలి అనుకుంటే కుజుడు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఆయనే షష్టాధిపతి కూడా అవుతారు కాబట్టి కుజుడు కనుక ఏమాత్రం జన్మజాతకంలో నీచ స్థితిలో ఉన్న, వక్రిగతిలో ఉన్న, పాపగ్రహాలు రాహు కానీ కేతు కానీ శనితో కానీ కలిసి ఉంటే కనుక మీకు కొద్దిపాటిగా హెల్త్ పరంగా ఇబ్బందులు తీసుకొస్తుంది, రుణాలు ఎక్కువ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, లేకపోతే దగ్గరలో ఉన్న, ఎందుకంటే వృశ్చిక రాశికి కోరూలర్ కేతు కూడా అవుతూ ఉంటారు కాబట్టి దగ్గరలో ఉన్న పాము పుట్టలలో రెగ్యులర్గా పాలు పోసినా కూడా మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. లేని వాళ్ళకి ఎక్కువ మట్టుకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. మంగళవారం రోజు మీకు ఆరోగ్యం సపోర్ట్ చేస్తే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజు ఉపవాసం ఉండి కుజుడికి కనుక మీరు 7 ప్రదక్షిణాలు తిరగడము, ప్రతి మంగళవారము 7 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కనుక మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. నమస్తే.